భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. రాశి ఫలాలు ఆల్రెడీ మనం ఉగాది నుంచి రాశి ఫలాల్ని ఎలా ఉంటాయని చూస్తూ ఉంటాము. కానీ చాలామంది ఆంగ్ల సంవత్సరం నుంచి చూస్తారు కాబట్టి 6 నెలలు గడిచిపోయింది. మిగిలిన 6 నెలలు ఈ రాశి ఫలాలు ఒక్కొక్క రాశికి అసలు ఎలా ఉంది, ఏ రాశుల వాళ్ళు ఎలాంటి పరిహారాలని పాటిస్తే మంచి జరుగుతుంది, ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. సో మీనరాశికి తర్వాత ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు గ్రహాలు మారాయి, పెళ్ళి కాని వారికి పెళ్ళిళ్ళు అవుతాయా, ఉద్యోగాలకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి ఎలా ఉంటుంది మీనరాశికి? ఇలానే ద్వాదశ రాశుల్లో ఒకటి మీనరాశి. మీనరాశి వారికి జూన్ మాసం 2020 సంవత్సరం నుంచి డిసెంబర్ మాసం 2026 సంవత్సరం వరకు కూడా ఈ 6 మాసాలు కూడా ఎట్లా ఉంటున్నాయి అంటే కనుక, గడిచిన 6 మాసాలు కూడా శని భగవాన్ అశుభ దృష్టితో ఉన్నాయి. అలానే ఈ 6 మాసాలు కూడా గురు భగవాన్ మారడంతోనే మీరు అనుకున్నట్టుగానే పెళ్ళిళ్ళు వ్యవహారంలో అయితే కనుక ఖచ్చితంగా వీరికి పెళ్ళిళ్ళు అయ్యేటువంటి దానికి అది కనిపిస్తుంది. అలానే ఈ గురువుతో పాటు శుక్రుడు మారటం, శుక్రుడితో పాటు బుధుడు మారటం, బుధుడితో పాటు రవి మారటం, ఈ 4 గ్రహాలు కూడా ఈ జూన్ మాసంలోనే మారటం అనేది అతి గొప్ప విషయం. దీంట్లో శని భగవాన్ యొక్క అశుభ దృష్టి ఉన్న 12వ స్థానంలో రాహు ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి అనుకున్నది సాధించుకోవడానికైనా, అలానే అనుకున్న ముందుకు వెళ్ళడానికైనా, కార్యాచరణకైనా సరే చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఆగస్టు 15 తర్వాత వీరు ఏదైనా ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడం కూడా జరిగేలా కనిపిస్తుంది. అలానే జాబులో వెసులుబాట్లు కానీ, ప్రమోషన్స్ కానీ, ఇంక్రిమెంట్స్ కానీ, స్థల మార్పిడి కానీ చెందేదానికి కానీ, కొత్త రకమైన జాబుల కోసం కానీ, అలానే నిరుద్యోగుల ఉద్యోగం కోసం కానీ ప్రయత్నాలు చేస్తే కనుక జూలై 15వ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే వీరికి అనుకోకుండా జాబులు కూడా వీరికి చెంతకే చేసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది వీరికి. అలానే వీరు ఇంతకు ముందు ఎక్కడైనా లాస్ అయినా, నష్టపోయినా, ఇబ్బంది పడ్డా, మోసపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీరి యొక్క మనసు కానీ, మైండ్ కానీ, ఆలోచన కానీ, విధానం కానీ అన్ని తత్వాలు కూడా వీరికి మంచి వీరికి ఎట్లా ఉండేదంటే కనుక మంచి చాకచక్యమైనటువంటి అందమైనటువంటి మనసు ఉంటుంది వీరికి. అలానే జాలి గుణం ఉంటుంది వీరికి. అంటే చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. జలతత్వం గల రాశి కాబట్టి చాలా సెన్సిటివ్ తత్వంతో ఉంటారు. వీరిని ఎవరైనా ఇబ్బంది పెట్టినా, మోసం చేసినా, భంగ పెట్టినా, బాధ పెట్టినా, అలానే నష్టపెట్టినా కూడా వారు ఎక్కువగా బాధించకుండా, ఎదుటివారి మీద ఎక్కువగా ఇబ్బంది పెట్టకుండా వీరికి వీరే బాధపడే తత్వంతో ఉంటారు. కాబట్టి అలాగే ఇబ్బంది పడి అయినా కూడా, నష్టపోయినా కూడా, వ్యాపారంలో నష్టం వచ్చినా కూడా మళ్ళీ వాళ్ళని దగ్గర చేర్చుకొని మళ్ళీ వాళ్ళ చేత పెట్టుబడి పెట్టించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మీనరాశి వాళ్ళు ఇంట్లో ఉంటారో, లేకపోతే మీనరాశి వాళ్ళు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వారి దగ్గరికి ఎవరైనా వెళ్తే కూడా వనరులు కూడా దొరికేటువంటి అవకాశాలు మెండు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళని కాపాడుకోవడం అనేది ఫ్రెండ్స్గా ఉన్నా, రిలేటివ్స్గా ఉన్నా, రిలేషన్స్గా ఉన్నా, ఈ బంధం, బాంధవ్యం, రిలేషన్స్ ఎప్పుడైతే మీనరాశి వారితో కలిసి ఉంటాయో వాళ్ళు ఆ మీనరాశి వాళ్ళని వదులుకోకపోవడం చాలా మంచిది. లేకపోతే మీనరాశి వాళ్ళని వదులుకున్నారంటే వాళ్ళకి అదృష్టం కూడా పోయినట్టు లెక్క. అంత మీనరాశి వాళ్ళు చాకచక్యంగా వీరికి సహాయం చేస్తారు. అది కూడా ఈ 6 మాసాలు జూన్ నుంచి డిసెంబర్ వరకు కూడా చాలామందికి ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటువంటి యోచన ఉంటుంది. మరి ఇలా ఉన్నప్పుడు ఇంకా మనకి వీరికి శని దోషం ఎలా ఉంటుంది? శని దోషం ఉన్నా కూడా పెద్దగా పట్టించుకునే అవసరం లేదు. ఎందుకంటే గురు బలవాని యొక్క శుభదృష్టి అనేది వీరిపైన ఎక్కువగా కనిపిస్తుంది. ఇకపోతే ఆరోగ్య సమస్య అయితే వీరికి గ్రంథులకు సంబంధించిన సమస్య అయితే కొంచెం కనిపిస్తుంది. అది కూడా సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో. కాబట్టి దానికి ప్రికాషన్స్ ఏంటంటే, గ్రంథులు అంటే ఆస్మా కావచ్చు, టీబీ కావచ్చు, అలానే థైరాయిడ్ కావచ్చు, లంగ్స్ ప్రాబ్లం కావచ్చు, ఇలాంటి సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ సమస్యలు తలెత్తకుండాలంటే కనుక వీరు ఆ సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లోనే కనిపిస్తుంది. ఆ మాసాల్లో వీరు ఏం చేయాలంటే కనుక ఇంగువ ఉంటుంది కదా, ఇంగువ మనకి టాబ్లెట్ మందంగా అరటిపండు తీసుకొని దాంట్లో ఇంగు పెట్టి మింగాలి. ఒక 40 డేస్ దీన్ని ఒక దీక్షగా చేసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ బ్రష్ చేసుకోగానే పరగడుపునే దీన్ని తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వలన అయితే కనుక గ్రంథులకు సంబంధించిన సమస్యకి కొంచెం దూరం అయ్యేటువంటి యోచన కనిపిస్తూ అలానే స్కిన్, బ్లడ్కి సంబంధించినటువంటి సమస్య కూడా కనిపిస్తూ ఉంది. దానికి ప్రికాషన్స్ ఏంటంటే ప్రతిరోజు కూడా వామ్ వాటర్ తాగుకుంటూ ఉండాలి. అలానే జీలకర్ర వేసినటువంటి వాటర్, అలానే వాము, హస్బాన్ వేసినటువంటి వాటర్ కూడా వీరు తీసుకోవడం వలన ఆ బ్లడ్ సర్క్యులేషన్ కూడా కొంచెం వీరికి ఇబ్బంది లేకుండా కనిపిస్తుంది. అలానే స్టమక్ రిలేటెడ్ సమస్యలు కనిపిస్తూ ఉంటుంది. దానికి ఏం చేయాలంటే కనుక ప్రతిరోజు కూడా గసగసాల పౌడర్ని వాడుకుంటూ ఉండాలి. కరక్కాయని అలానే జాజికాయ వాడుకుంటూ ఉండాలి. అప్పుడు వీరికి ఎందుకు ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానంటే 2 రకాలు. ఒకటి వీరికి ఆరోగ్య సమస్య క్లియర్ అవడానికి, రెండోది గ్రహాల రీత్యా కూడా కొన్ని గ్రహాలు వీరి మీద దళెత్తుతూ ఉన్నాయి అన్నమాట చెడు దృష్టితో. ఆ చెడు దృష్టి నుంచి మైమలుచుకోవడానికి గ్రహాలకు, దేవుళ్ళకో అభిషేక, అర్చన, హోమ, దీపాలు, జపాలు చేసేయకుండా వీరికి వీరే ఇంగ్రీడియంట్స్తో తింటూ ఉన్నా, లేకపోతే ఏదైనా దాన్ని సేవ చేసినా కూడా ఆ ఒక పుణ్యఫలం అయితే దొరుకుతుంది. అలానే పేదవారికి సహాయం చేయడం ద్వారా ఆర్థిక సమస్యలు పోతూ ఉంటాయి. అలానే దేవుడికి ఏదైనా దానం చేయవచ్చు, కానీ దేవుడి పేరు చెప్పుకునే వాళ్ళకైతే మాత్రం ఎంత చేసినా ఉపయోగం లేదు. దానివల్ల మనకు పాపం కలుగుతుంది. ఇప్పుడు ఎవరైనా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నారు అనుకోండి, ఆ ఏడిపించే అబ్బాయికి సహాయం చేసాం అనుకోండి, వారితో పాటు మనకు కూడా పాపం తగులుతుంది.
వారిని వారిని దండించామనుకోండి, మనం చేసుకున్న పాపాలు కొంచెం తగ్గుతూ ఉంటాయి. కాబట్టి అలానే మనము దేవుడు పేరు చెప్పుకొని డబ్బులు తీసుకునే వాళ్ళకి మనం సహాయం చేసామనుకోండి, ఖచ్చితంగా ఆ పాపంలో పాలు పంచుకోవాలి మనం. కాబట్టి ఎవరికైనా పేదవాళ్ళకి సహాయం చేయడం కానీ, ఏదైనా ఇంగ్రీడియల్స్ మనమే తినడం కానీ చేస్తే ఆ గ్రహ దోషాలు అనేది తొలుగుతాయి. కాబట్టి ఇన్ని ఇంగ్రీడియల్స్ ప్రతి రాశికి కూడా చెప్పడానికి కారణం. ఇంగ్రీడియల్స్ అంటే ఏంటంటే మనకు పంట పొలాలు పండేవి, డబ్బులు ఇచ్చి కొనుక్కునేవి. కాబట్టి మనం తింటూ వల్ల ఆ గ్రహాల యొక్క శుభదృష్టి మన మీద ఉంటుంది. ఇప్పుడు సపోజ్ చూడండి, ఇప్పుడు మీకు ఒక కర్రీ అంటే ఒకటి ఏదైనా ఉంటే మంచి తీపి పదార్థం మీకు ఇష్టం ఉంటుంది. అదే పదార్థము నేను కూడా తింటున్నాను అనుకోండి, అభిప్రాయం ఏమవుతుంది మీకు? ఆటోమేటిక్గా ఇష్టం అనేది పెరుగుతూ ఉంటుంది. అదే కనుక మీకు నచ్చినటువంటి అనేజీగా ఉండేటువంటి ఫుడ్ తింటుంటే మీరు దూరం అవుతూ ఉంటారు. కాబట్టి ఇంగ్రీడియల్ చెప్పడానికి రీజన్ అది. మీనరాశి వారికి ఏంటంటే కనుక ఈ గడిచిన 6 మాసాల కన్నా కూడా ఈ వచ్చేటువంటి జూన్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి 6 మాసాలు కూడా చాలా పేరు ప్రఖ్యాత, హోదా, డబ్బు, పలుకుబడి సంపాదించుకునే విధంగా కనిపిస్తున్నాయి. కాబట్టి దానికి తగ్గట్టుగా నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా, ఏమి లేకపోయినా సరే పరిగెత్తుతూ ఆ ఒక అవకాశాలను అందిపుచ్చుకోవాలి. ఎప్పుడో ఒకసారి మీన రాశులకు వచ్చే అవకాశాన్ని అందిపుచ్చుకోకపోతే మాత్రం కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది. ఇకపోతే వీరికి ఏదైనా చేయాలంటే కూడా కొన్ని దేవుడికి సంబంధించినటువంటివి కూడా చేసుకుంటూ ఉండాలి మనకు పాజిటివిటీ కోసం. కాబట్టి వీరికి 6 మాసాలు కూడా వైట్ అండ్ బ్లాక్ అండ్ గ్రీన్ 3 కలర్స్ కూడా వీరికి చాలా అద్భుతంగా ఉంటాయి. 2, 4, 6 3 నెంబర్ కూడా వీరికి లక్కీ నెంబర్గా ఉంటుంది. తూర్పు, ఉత్తరం 2 దిశలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. సోమవారం, గురువారం 2 వారాలు కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది 6 మాసాలు కూడా. అలానే ప్రతి 15 రోజులకు ఒకసారి, ప్రతి నెలకు ఒకసారి అయినా సరే ఒక గుమ్మడికాయ తీసుకొని దానిపైన కర్పూరం బిళ్ళలు పెట్టుకొని వీరే తీసుకొని గుమ్మడికాయ పగలగొట్టకుండా తీసుకుపోయి ఎక్కడ పొదలుగా చెట్లలో కానీ నీటిలో కానీ పడివేయాలి. పగలగొట్టకూడదు. అప్పుడు వీరి మీద నరదిష్టి, నరఘోష కానీ అన్నీ పోతాయి. వీరి మీద ఎవరైనా సరే దండెత్తేసి ఏదైనా కార్యక్రమం చేయించాలి, చెడు క్రియలు చేయాలనే ఒక ఆలోచన కూడా మారుతుంది. ఆల్రెడీ చేసి ఉంటే కనుక సమీప దూరంలో గురువు ఉంటే గురువుగారిని కలిస్తే కొంతవరకైనా వీరికి ఇబ్బందులు అనేది లేకుండా ఉండేలా ఉంటుంది. ప్రతిదీ దేవుడు ఏం చేయలేడు, మనం చూస్తూ ఉంటాడు. దేవుడు కార్యాలు ఏం చేయడు. కాబట్టి మనమే చేసుకోవాలి. కాబట్టి మన బాగులు అనేది మనమే చూసుకోవాలి, మనమే చేసుకోవాలి. గాలిలో దీపం పెడితే అవ్వదు. కాబట్టి ఎక్కడైనా దుర్గామాత కానీ, లలితమ్మవారు కానీ, పార్వతమ్మవారు కానీ ఉంటే కనుక అక్కడ కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమను ప్రతినిత్యం కూడా ధరించుకుంటూ ఉండాలి. ఇలా చేసుకున్నట్టయితే కనుక దేవుడి అనుగ్రహం కూడా ఉంటుంది. అలానే పితృదోషాలు కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా నది, వాగు, ఏరు, శల్లేరుదిగా స్నానం అన్న ఆచరించి రావాలి. ఇలాంటి చిన్న పరిహారాలు చేసుకోవడం ద్వారా మీనరాశి వారు కూడా ఈ 6 మాసాలు కూడా మంచి స్థానాన్ని పొందేలా కనిపిస్తున్నారు. పేరు ప్రఖ్యాతి కూడా వచ్చేలా కనిపిస్తున్నారు. కాబట్టి ఇది మాత్రం అవకాశాన్ని ఎవరు కూడా వదులుకోకూడదు. ఓకే గురుగారు, మీనరాశికి సంబంధించి ఆల్రెడీ ఈ 6 నెలలు బాగుంది అని అంటున్నారు. మీరు చెప్పిన పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. ధన్యవాదాలు.